జై గిరిధారి దివ్యాత్మ స్వరూపులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే మనలో ఉత్సాహం. ఎప్పుడెప్పుడు పండుగ వస్తుందా, ఎప్పుడెప్పుడు బంధువులను కలుసుకోవచ్చా, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు కదా, ఎంతో ఆనందం గడపచ్చు. కానీ అందరూ కూడా ఆశిస్తూ ఉంటాం. సంక్రాంతి పండుగ ముందు ఇంటింట రంగవల్లులతో, హరిదాసు కీర్తనలతో, గంగిరెద్దుల నాట్యంతో, బుడబొక్కల వారి అంబబలకు జగదాంబ పలుకుంటు మాటలతో, పిండి వంటలో ముఖ్యమైనటువంటి అరిసె పేరు తెలిస్తేనే ఒళ్ళంతా పులకిస్తుంది. అది ఎందుకో సంక్రాంతి పండుగకే విరివిగా చేస్తూ ఉంటారు. దాన్ని దాచిపెట్టి దాదాపు నెల 2 నెలలు కూడా తింటూ ఉంటారు. రంగురంగుల బట్టలతో ఎంతో ఆనందంగా అన్ని ప్రాంతాల నుంచి ఎన్నో నష్టాలకు వచ్చి చేరుతుంటారు. మనం చూస్తున్నాం. ఈరోజు రైళ్లలో, బస్సుల్లో కూడా నుంచోడానికి జాగా లేకపోయినా కూడా ఏదో విధంగా తన పుట్టింటికి వెళ్ళాలి, తన అత్తింటికి వెళ్ళాలి, తన బంధువులను కలవాలని తపనతో ఎంతో కష్టంతో వస్తున్నారు. భారతీయులకి ఎన్నో పండుగలు ఉన్నాయి. అన్ని పండుగలు ఒక ఎత్తు, కానీ సంక్రాంతి పండుగ అంటే ఒక ఎత్తు. ఈ పండుగ ప్రధానంగా అందరూ చేసుకుంటారు. అన్ని పండుగలు తిథుల ప్రకారం జరుపుకుంటారు. కానీ సంక్రాంతి మాత్రం సూర్యకాలమానం ప్రకారం జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి. ఏ రోజైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజే మకర సంక్రాంతి. దాదాపు 1800 సంవత్సరాల కిందట డిసెంబరు 22న వచ్చేదట సంక్రాంతి పండుగ. ప్రతి 70-80 సంవత్సరాలకి మారుతుంటుందంట. 1883లో జనవరి 12న సంక్రాంతి వచ్చిందట. మరి అదే రోజు స్వామి వివేకానంద జన్మం జరిగింది. ప్రపంచం మొత్తం ఆయన పుట్టినరోజు జరుపుతున్నారు ఇవాళ. ఆయన అంటే తెలియని వాళ్ళంటే ఇవాళ ప్రపంచం మొత్తం లేదు. ఇప్పటి వరకు జనవరి 14-15 జరుపుకుంటున్నాం. రాబోయే సంవత్సరం అంటే 2017 సంవత్సరంలో జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుందని తెలియజేశారు. సంక్రాంతి విశేషత గురించి మనం తెలుసుకుందాం. మన పూర్వీకులు సంవత్సరమునకు 2 భాగాలు చేశారు. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. 6 నెలలు ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరం పయనిస్తాడు. వెలుగు ఎక్కువ ఉంటుంది, చీకటి తక్కువగా ఉంటుంది. మరి దక్షిణాయనంలో 6 నెలలు దక్షిణం పయనిస్తాడు సూర్యుడు. ఎక్కువగా శివునికి సంబంధించినటువంటి పూజలు జరుగుతాయట. ఈ 6 నెలలు దేవతలను నిద్రిస్తారట. మకర సంక్రాంతికి అధిపతి సూర్యుడు. శనికి సూర్యునకు అసలు ఏమాత్రం పడేది కాదంట. కానీ ఈ మకర సంక్రాంతికి సూర్యుడు తన కోపాన్ని వదిలి శనితో ప్రేమతో వచ్చి కలుసుకుంటారట. అలానే ఒక సందేశం మనకి. శనికి ఇష్టమైనటువంటి నువ్వులు, బెల్లం చాలా ఇష్టం అంట. సైంటిఫిక్గా చూసినా కూడా ఈ 2 కూడా వేడి వస్తువులు. మనకి చలికాలం కాబట్టి ఎప్పుడైతే వేడి వస్తువులు తిన్నామో లోపలంతా కూడా వేడి కలిగి చలింటూ తీవ్రత పోతుంది. ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారట. ఏ కోరిక కోరినా తీరుతుందంట. అందుకే ఎక్కువగా పూజలు, జపాలు, ధ్యానాలు ఇప్పుడే జరుగుతుంటాయి. ముఖ్య విశేషం ఏంటంటే చనిపోతే అసలు ఈ కాలంలో ఉత్తరాయణంలో చనిపోతే మరలా జన్మ లేదంట. అందుకే భీష్మాచార్యులు గారు కూడా ఉత్తరాయణం వచ్చేంతవరకు ఎదురు చూస్తూ చనిపోయాడు. ఈ కాలంలో ఎక్కువగా విష్ణు పూజలు జరుగుతాయి. వ్రతాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ కూడా ఇప్పుడే ఎక్కువగా చేస్తూ ఉంటారు. గాలిపటాలు ఎక్కువగా ఎగరేస్తారు. హైదరాబాదులో, అహ్మదాబాదులో కైట్ ఫెస్టివల్ అని చెప్పని పెద్ద పండుగలు జరిగితే విదేశాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం. భగీరథుడు గంగను కూడా భూమికి తెచ్చింది కూడా ఇప్పుడేనట.
పంటలు రైతులలోకి పూర్తిగా వచ్చేస్తాయి. విదేశీయులు అక్టోబర్ డిసెంబర్ వరకే ఈ సంక్రాంతి చేస్తారంట, వాళ్ళు చేసుకుంటారు. భారతదేశంలో సంక్రాంతి, పొంగల్, లహరి అనే పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం. వాస్తవంగా వాళ్ళ పొంగల్ అనే పదం పలకడానికి అవకాశం లేదు. పొంగల్ అనేది తమిళనాడుకు సంబంధించినటువంటిది. తమిళనాడులో తెలుగుని బ్యాన్ చేసినప్పుడు మనం ఆ పేరు పిలుచుకోవటం కూడా తప్పని నా ఉద్దేశం. అది కేవలం నా అభిప్రాయం మాత్రమే. పంట అమ్మిన డబ్బుతో రకరకాల సంబరాలు చేసుకుంటారు. ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మల పోటీలు, అసలు ఎన్ని రకాల పోటీలు ఉన్నాయో అన్ని రకాలు. పిండి వంటల పోటీలు కూడా కొత్తగా తయారైనవి. అవన్నీ కూడా ఇప్పుడే నిర్వహిస్తుంటారు. కోనసీమలో అయితే అద్భుతంగా జరుగుతుందంట. ఇది నేను ఎప్పుడు చూడలేదు, కానీ మనం చూస్తున్న దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట. పల్లె సాంప్రదాయాలని తూచా తప్పకుండా అక్కడ పాటిస్తారంట. సీతగాకు చిలుకల్లాగా రంగురంగుల దుస్తులతో నాట్యం చేస్తారంట అక్కడ. ముంగిళ్లలో పెద్ద పెద్ద అందమైన ముగ్గులు పోటీ పడి వేస్తుంటారంట. భోగితోనే ప్రారంభమైతే పిడకలతో పెద్ద పెద్ద మంటలు, భోగి మంటలు వేస్తారు. దానిలోని ఇళ్లలో ఉన్నటువంటి పనికిరానటువంటి సామాను ఏవి ఉన్నాయో అవి మొత్తం కూడా తెచ్చి ఆ ఇంట్లో ఆ మంటల్లో పడేస్తారంట. నిన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఒకటి చూపించారు టీవీలో. పిడకలతో కొన్ని మైళ్ళ దూరం ఒక దండ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అని చూపించారు. పిడకలతో పాయసం చేసి చెరుగ్గడ్డతో తిప్పుతారంట. ఆ రుచే వేరంట. అది ఆస్వాదిస్తే తెలుస్తుంది, చెప్తే అర్థం కాదన్నారు. కొత్త బియ్యంతో చేసిన అరిసెలు, నువ్వులు వేయించి చేసిన తుని ఉండలు, అరిసెలు వచ్చే సువాసనలు, ఎంత అది వింటుంటేనే మనకు నోరు ఊరుతుందన్నమాట. జంతికలు, చక్కెరాలు, కారపూస, కార బూంది, అసలు ఇలా ఎన్ని రకాల వంటలు వండుతారు. పగలంతా కూడా విందారగించుతారు. సాయంత్రానికి పిల్లలతో కలిసి భోగి పళ్ళు పోసి వాళ్ళని దీవిస్తూ ఉంటారు. బొమ్మల కొలువులు, ఉయ్యాల ఊపులు, పచ్చని తోరణాలు, కొత్త అల్లుళ్ళ సందడులు, బావామరదళ్ళ సరసాలు, ఇక చెప్పటానికే వీల్లేదు. వాళ్ళ యొక్క సరదాలన్నీ కూడా ఇప్పుడే తీసుకోవడం జరుగుతుంది. పొలాల వద్ద పరుగుల పందాలు, గడ్డివాముల దగ్గర మీటింగులు, అన్ని సంబరాల్లో ముఖాలు మెరిసిపోతుంటాయి. వాళ్ళ ఆనందమే ఆనందం. పితృదేవతలకు తర్పణాలు పెడుతుంటారు. ఆ పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తృప్తిగా భుజిస్తారు. కన్ని పిల్లలంతా కూడా ఎడ్ల బండ్లపై ఊరేగుతూ ఊరంతా సందడి చేస్తుంటారంట కనుమ రోజు. ఇక కనుమ రోజు చెప్పడానికి వీల్లేదు. అసలు దానికోసం అసలు ఎంతమంది పోలీసులున్నా ఏం జరిగినా కూడా వీటిని ఎవరు ఆపలేకపోతున్నారు. కోడి పందాలతో కోట్లు మారుతున్నాయి. ఆడామగా తేడా లేకుండా పాల్గొంటారు దీంట్లో. ఏ పని ఎవరు చేయరు. విందుతో గుర్తుండిపోతుంది ఆ పండుగ అంతా కూడా. మందుబాబులది చెప్పడానికి వీళ్ళేది రెచ్చిపోతుంటారు. జీవితంలో ఒక్కసారైనా కోనసీమలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటారు ఎవరైనా కూడా. మాటలకు పాటలకు అందని సంతోషం ఇది. ఇంత అద్భుతమైన సంతోషం మళ్ళీ దొరకదు. ఒక్కసారి ఎన్ని పనులున్నా కూడా ఎంతో ఆనందంగా, కష్టాలు లేవు, సుఖాలు లేవు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి పాడుతుంటారు. వాళ్ళ యొక్క టాలెంట్ అంతా ఇప్పుడే చూపిస్తూ ఉంటారు. అలానే ఇక నా ప్యాకాట్ రాయలే చెప్పడానికి లేదు. ఎవరి గొడవ వాడిది, ఎవడు ఆనందం వాడిది. తాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, పేకాడాడు పేకాడుతుంటాడు, కోడి పందాలు చేస్తుంటారు. ఇప్పుడే కోట్లు ఖర్చు పెడుతుంటారు. అందువల్ల మనం చేయాల్సింది ఒకటే, మనోజన్మ వచ్చింది, సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి. కోళ్ళు కోసి, జంతువులు కోసి కనుమ రోజు చేసే పనులు కూడా నాకెందుకు అంత నచ్చట్లేదు. జీవహింస చేయటమే కదా. వాటిలో ఉంది ప్రాణం, నీలో ఉన్నది భగవంతుడే. మరి వాటిని కోసి అవన్నీ తింటుంటే మనలో సత్వగుణం ఎక్కడొస్తుంది? సత్వగుణం పోయి తమోగుణం ఎక్కువైపోయి మనం చేయరాని పనులన్నీ చేస్తున్నాం.
అందువల్ల దయచేసి మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.